రీపోలింగ్ సైతం కూడా బాయ్కాట్ చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా ఈ రోజు? ఇప్పుడు ఎందుకు బాయ్కాట్ చేస్తారు? ఈ రోజు కూడా మేము ఓటు వేయాలని అనుకున్నాం సార్. ఏదో పెట్టినారు ఓటు వేయాలా, 40 పళ్ళు వాళ్ళ కొద్ది వాళ్ళు వేసుకున్నారు. ఈ పొద్దు కొత్త పళ్ళలో వేయాలా రాండి అని మా ఊరికి ఒకదానికి చెప్పినారు. మా అర్జునవాడకు మాత్రం. మా అర్జునవాడ ఒకదానికి ఇంటికి వెళ్ళాలి సార్. మేము అందరి బాగా కండిషనంగా పల్లెలు, మా పల్లెలు 7 పల్లెలు ఉన్నాయి. 7 పల్లెలు కండిషనంగా ఓట్లు వేసి వాళ్ళని గెలుచుకోమని సార్. మేము వద్దనిలే, వాళ్ళ కొద్ది వాళ్ళు గుద్దుకొని మేము పులిందల మండలాన్ని ఓడించినాము చేసినామంటే అది ఎట్లయితుంది సార్? ఓట్లు వేయమను, బెబ్బించుకొని గెలుచుకొని మేము గెలిచినాం, పులిందల మండలాన్ని ఓడించినామంటే కన్నా మేము కూడా ఒప్పుకుంటాం. మమ్మల్ని ఒక్కరిని కూడా ఓటు వేయనిలే సార్. ఓటు వేయనీకోకుండా మేము గెలిచినామని టీవీలలో ప్రకటించే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? ఒప్పుకోము. అది మళ్ళీ పెట్టి మా 7 పల్లెలకు పెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకొని మేము గెలిచినామని మేము కూడా ఒప్పుకుంటాం కాదనిలే. ఇప్పుడు ఈ పొద్దు ఓట్లు అయిన మళ్ళీ పెట్టినాం, ఏదో జరిగింది పెట్టినాం రాండి అన్నారు. పోదామంటే ఈ పొద్దు కూడా అడ్డింకి వేస్తుంటే రౌడీలను పెట్టి కొట్టిస్తాం చేస్తామని బెదిరించట్లే ఎట్లయితుంది సార్? అది ఒప్పుకోం కదా. గెలుచుకోమను ఓట్లు. వాళ్ళు కూడా గెలుచుకున్నాం, మేము పులిందల మండలం ఓడించినామంటే మేము ఒప్పుకుంటాం. మమ్మల్ని ఓటు వేయని కూడా మేము వాళ్ళ కొద్ది వాళ్ళు వేసుకొని మేము గెలుచుకున్నామంటే ఎట్లయితుంది సార్? అది ఒప్పుకోం కదా. ఏం జరుగుతుంది?